ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం? సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. కానీ ప్రత్యూషాని అంటే మీ మధ్య లేకుండా మీ కుటుంబంలో లేకుండా చేసిన వాళ్ళు ఎక్కడో కోర్టులోనో బయటో ఎక్కడో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు తారసపడే ఉంటాం. డెఫినెట్గా మీరు కూడా ఎక్కువ యాక్టివ్గా తిరుగుతుంటారు. పొలిటికల్ జర్నీ ఉంది, ఇటు పక్కన సోషల్ సర్వీస్ ఉంది. అది చూసినప్పుడు కనీసం వాళ్ళు మీ ముఖం చూడటానికి చాలా భయం, బాధ, లేకపోతే చిన్నతనం ఇవన్నీ కనిపించే ఉంటాయి కదా మీకు? సిగ్గుగా తిరుగుతున్నారు. ఆ బాధ, భయం ఏమి లేవు, ఇవన్నీ కామన్ మాకు సొసైటీలో అన్నట్టు సిగ్గుగా తిరుగుతున్నారు. అవునా? ఓకే. నమస్కారం అంటే మా బాగున్నావా అనుకుంటూ పోతున్నారు. ఓ, వాళ్ళు నమస్కారం కూడా పెడుతున్నారు మీరు? వెళ్తూ ఉంటే ఇలా నమస్కారం అంట, ఏమా బాగున్నావా అనుకుంటూ పోతున్నారు. నిస్సిగ్గుగా తిరుగుతున్నారు. అంటే వాళ్ళ కుటుంబంలో జరగలేదు కదండి ఇన్సిడెంట్, నా కుటుంబంలో జరిగింది. నాకు బాధ, అమ్మాయిని పోగొట్టుకున్న కుటుంబాలకు బాధ. అవును. కానీ ఆ అమ్మాయిలను పోగొట్టిన వాళ్ళకి ఏం బాధ అండి? వాళ్ళకి ఎంతో మంది నిస్సిగ్గుగా బతుకుతున్నారు సొసైటీలో. కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా ఇప్పుడు కూడా. ఇంకా చాలా ఫైట్ చేసావు, ఇంతే ఉంటుంది, మేము కొన్ని వాటికి లొంగక తప్పదు, అంటే రాజకీయ నాయకుల ప్రలోభాలకి లొంగక తప్పదు, ఇంకా వదిలే ఈ ఫైట్ అని చెప్పిన వాళ్ళు లేరా? గొప్ప గొప్ప వాళ్ళే చెప్పుంటారు కదా. అంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో మేము చేయాల్సి వచ్చిందమ్మా, క్షమించమ్మా, ఒక తల్లిగా మమ్మల్ని క్షమించన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆ టైంకి మా చేతిలో ఏమీ లేదు, ఆర్డర్స్ వచ్చినాయి, చేసినాం. చేయకూడదు కానీ చేసినాం. తల్లి మమ్మల్ని క్షమించమ్మా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది ఆ బాధ. ఎంత గొప్పోడికైనా ఏదో ఒక రోజు రియలైజేషన్ ఉంటుంది కదా. ఎవరైనా మనిషే కదండి, అంతే కదా. మానవత్వం అంటే ఎక్కడైతే మృగతత్వం ఉంటుందో అక్కడ మానవత్వం కూడా ఉంటుంది. ఒకసారి కాకపోతే ఒకసారి దాన్ని డామినేట్ చేసి మానవత్వం బయటకొస్తుంది, వచ్చింది కూడా. ఓకే. నిజంగా కొంతమంది మనుషులను చూసినప్పుడు అనిపిస్తుంది, జీవితంలో పోరాడి 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 అలసిపోయిన తల్లి తండ్రి అంటుంటాం, కానీ మీరు జీవితం అంతా పోరాటం చేస్తూనే ఉన్నారు, ఇంకా అలుపైతే రాలా. అంటే నేను చూడండి, అంటే నేను ఒకటే పెట్టుకున్నా, నా కూతురు చూడండి, నేను చూడాలి, చూస్తున్నా కూడా. పేర్లు అప్రస్తుతం ఇక్కడ. చట్టపరంగా అనుభవించని వాళ్ళు దేవుడి ప్లేస్ లో అనుభవిస్తున్నారు, దేవుడు ఇచ్చే పనిష్మెంట్ అనుభవిస్తున్నారు. ఓకే. చట్టపరంగా నేను పనిష్మెంట్ తేలేకపోతున్నాను, ఎందుకంటే నా దగ్గర అంత డబ్బు లేదు, అంత అధికారం లేదు, కాబట్టి నేను ఏం చేయలేకపోతున్నా. చట్టంలో కూడా అవే ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఓకే. సో నేను ఏం చేయలేకపోతున్నా. కానీ దేవుడు అనేవాడు ఉన్నాడు. మీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను, దేవుడు అనేవాడు ఉన్నాడు, పనిష్మెంట్ ఇస్తున్నాడు, అనుభవిస్తున్నాడు. నేను కూడా అదే అనుకుంటున్నా, ఒకటేసారి నా బిడ్డ కేసులో ఇన్వాల్వ్ ఒకటేసారి చనిపోకూడదు, అనుభవించి 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 చనిపోవాలి. ఎందుకంటే వాళ్ళకి అది రెక్టిఫై కావాలి. నేను ఏం చేస్తే ఈ బాధపడుతున్నా, ఈ మానవ శరీరంతో ఇంతగా బాధపడుతున్నా అనేది వాళ్ళ జీవితంలో తెలుసుకొని చనిపోవాలని నేను ఎదురు చూస్తున్నాను. అది చూసే ఆడియన్స్, వ్యూవర్స్ ఎవరన్నా ఈమె ఇంత కచ్చగా మాట్లాడుతుంది అనుకోవచ్చు, కానీ నా బాధ, నా మానసిక వేదన వాళ్ళకి తెలిస్తే, వాళ్ళు అనుభవిస్తే వాళ్ళకి కూడా ఇట్లాగే వస్తుంది, ఇట్లాంటి కక్షనే వస్తుంది. అదే కక్షతో చెప్తున్నా. వ్యూయర్స్ ఫస్ట్ నుంచి కూడా మీరంటే మంచి అభిమానం. ఒక తల్లి పోరాటం చూస్తుంటే నిజంగా ఇలాంటి తల్లి కూడా ఉంటుందా సొసైటీలో, ఇలాంటి తల్లిదండ్రులు ఉంటే నిజంగా పిల్లలకి నిజంగానే న్యాయం జరుగుతుంది, వాళ్ళు మన మధ్య ఉన్నా లేకపోయినా అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు కూడా మీకు సపోర్టే. లాస్ట్ టైం అప్పుడప్పుడు నేను అమ్మకు ప్రేమతో చేసినప్పుడు కూడా 100లో 99 కామెంట్స్ అన్ని పాజిటివ్. గ్రేట్ అమ్మ తల్లిని, ఇలాంటి దాన్ని మేము ఎక్కడ చూడలేదు, పుస్తకాల్లో చదవటమే కానీ సినిమాలలో చూడటమే కానీ ఈ పోరాటాల గురించి. మేబీ ఆ బ్లడ్లోనే ఉంటుంది పోరాటం అనేది. జీవితంలో పోరాటం భయంకరంగా చేసింది ప్రత్యూష కూడా, చివరి క్షణం వరకు. అంటే ఒక హోప్, బతుకుతాను అనేది దేవుడు. కానీ మీరు చిన్నప్పుడు అంటే మీరు ఈ పోరాటం చూస్తుంటే తను చిన్నప్పుడు పెంచిన విధానం గుర్తొస్తుంటుంది అందరికి. తను మాకు చిన్నప్పుడే ఇంట్లో మా హస్బెండ్ వెళ్ళాడండి, అందుకని తన రెస్పాన్సిబిలిటీ తీసుకునేది చిన్నప్పటి నుంచి. తన అంటే మమ్మీకి నేనే సపోర్ట్, ఇంటికి పెద్దదాన్ని నేను, మమ్మీకి నేనే సపోర్ట్, డాడీ లేడు, సపోర్ట్ నేనే ఉండాలని ఒక ఎయిమ్ తోటి, ఒక రెస్పాన్సిబిలిటీ తోటి పెరిగిన అమ్మాయి. కుటుంబానికి బాధ్యత నేనే, మమ్మీని పట్టుకొని ముందరికెళ్ళేది నేనే, తమ్ముడు చిన్నోడు అని ఒక బాధ్యతతోటి పెరిగిన అమ్మాయి. కానీ ఇప్పటికి కూడా ఐ కాంట్ ఎక్స్పెక్ట్ అమ్మాయి చనిపోయింది అని అంటే తన వల్ల చనిపోలే,
చంపేశారు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా, సుప్రీంకోర్టులో కోర్టులో ఉన్నా అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుద్దా కాదా ఐ డోంట్ నో, బట్ చంపేశారు. ఇప్పుడు కూడా నేను అదే వర్డ్ మీద స్టిక్ అనే ఉన్నా. నాకు న్యాయం దొరుకుతుందా దొరకదా సెకండరీ, కానీ న్యాయవాదులకు కానీ చట్టానికి కానీ అందరికి కానీ అదే, నా కూతురుని చంపారు, నాకు న్యాయం చేయండి ఓకే అని నేను ఇప్పటికీ అదే కోరుతున్నా.